హాయ్ అండి. ఏ వర్క్ అయినా సరే చూసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది, చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. అసలు ఆ వర్క్లో ఎంత ప్రెజర్ ఉంటుంది, సో ఆ వర్క్ ఎలా వస్తుంది అనేసి. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, చాలా ఈజీ అనుకునేదాన్ని. వన్స్ ఒకసారి నేర్చుకుంటే మాత్రం మనకి ఈజీగానే అనిపిస్తుంది, కానీ నేర్చుకునేంత వరకు మాత్రం చాలా టఫ్ టాస్క్ అనమాట. వన్స్ మనకు వచ్చిందంటే మనకి ఈజీగానే ఉంటుంది, ఎవరికైనా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. కాకపోతే ఆ వర్క్ నేర్చుకునేటప్పుడే మనకి ప్రెజర్ ఉంటుంది అనమాట. సో ఈ వర్క్ నేర్చుకోవడానికి మెయిన్ ప్రెజర్ చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి వర్క్ కూడా నేర్చుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం వేరే వాళ్ళకి చేసేటప్పుడు కూడా వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇంటికి వచ్చేసాను, ఇది నెక్స్ట్ డే అనమాట. ఇది ముందు రోజు చేశాను, ఇది నెక్స్ట్ డే. ఇంకా నేను ఇంటికి ఈరోజు ఎర్లీగా వచ్చేసాను, ఫ్రైడే ఈవినింగ్ అనమాట. వచ్చేసి పల్లీ చట్నీ చేసేసి దోశలు అయితే వేసుకు తింటున్నాము. ఈరోజు నాకు ఎందుకో అన్ఈజీగా, ఏదో డల్గా అనిపించింది. ఒక్కొక్క రోజు ఏంటంటే యాక్టివ్గా ఆ మూడ్ మంచిగా ఉంటుంది, ఒక్కొక్క రోజు డల్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే సో మైండ్ రిలాక్సేషన్ కోసం నేను మంచిగా ఒక పాటలు పెట్టేసుకొని టిఫిన్ తినేసి మిగతా పనులు అయితే చేసుకోవాలి. బట్టలు అయితే వర్షానికి ఆరట్లేదు, చాలా స్టాక్ అయితే ఉండిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక పాటలు పెట్టుకుని బట్టలన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ సరిపోదు టైం అయితేని, లంచ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళడమే సరిపోతుంది. నేను ఇంకా తినేసి ఫ్రెష్ అయిపోయి బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తాను. సో ఇంకా పాటలు వింటూ టిఫిన్ కూడా తింటున్నాను అనమాట. నాకు మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది సాంగ్స్ వింటూని. ఇంకే పని చేసినా పాటలు పెట్టుకుంటూ చేస్తాను.